హాయ్ అండి. అందరికి వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు వ్లాగ్ అయితే నేను డైలీ అయితే ఏదైనా కుకింగ్ వీడియో పెడతాం కదా! ఈరోజు అట్లా కాదు. పొద్దున్న నేను లేచినప్పటి నుంచి శ్రద్ధ స్కూల్‌కి పోయే వరకు నేను ఏమేం పనులు చేస్తా, అసలు ఎట్లా చేస్తా అని చూపిస్తానన్నమాట. మేమైతే 6:30కి లేచిన కోసం మా చిన్నోనితోని ఆడేసరికి పావుతక్కువ అయితే 7 అయింది. ఇక తర్వాత కిందికి పోయి అప్పుడే సూర్యుడైతే వస్తుండు. కిందికి పోయి నూకి, చల్లి, నీళ్ళు చల్లేసి ముగ్గైతే ఏసొచ్చిన. ఒక్కోసారి తొందర లేసినా లేటే పని తీరుతది. ఒక్కోసారి అయితే లేట్ లేసినా తొందర పనయిపోతది. ఇగ మా చిన్నోడు చేయబట్టి బావ, శ్రద్ధ అయితే లేవలేదు. ఇప్పుడిప్పుడే లేస్తుర్రు. మేము అంతకన్నా ముందే లేసినాం. హాఫ్ అన్ అవర్ అయితుంది లేచి. ఇంక శ్రద్ధకైతే అసలు మెలుకువ కూడా రాలేదు. ఇగ నేను, చిన్నోడు కింద పడుకుంటాం. బావ, శ్రద్ధ పైన పడుకుంటారు. శ్రద్ధకైతే బెడ్ మీద ఇష్టం కాబట్టి బెడ్ మీదనే పడుకుంటది. ఇగ మా చిన్నోడు బెడ్ మీదకెళ్ళి బోరుతాడని చెప్పి నేనెప్పుడు బెడ్ మీద పడుకోను. వాడు 3 మంత్స్ వరకే ఉన్నంత వరకు పైన పడుకున్నా. ఇగ ఇల్లు పరిస్థితి చూడుర్రి. లేవంగానే ఇల్లు కింద రచ్చ రచ్చ, పొయ్యి కాడ రచ్చ రచ్చ, సింక్ అంతా రచ్చ రచ్చ ఉంటది. ఇవంతా క్లీన్ చేసుకొని, వంట చేసుకొని శ్రద్ధను పంపించుడు పెద్ద టాస్కు. ఎందుకంటే మా చిన్నోనితోని ఇంకా వాడిని సదురుకుంటా చేసుకోవాలి కదా! మధ్యలో అయితే ఫోన్ ఛార్జింగ్ లేదని చెప్పి ఛార్జింగ్ పెట్టినాము. అప్పటిలోపు నేను పొయ్యి కాడ ఉన్నయన్నీ సదిరేసిన. అంటే నైట్ కొంచెం అన్నం, కొంచెం కూర ఉండే వేరే దాంట్లో ఊడ్చేసి అవన్నీ సింక్‌లో పెట్టేసిన. బియ్యం కూడా కడిగేసిన. అది వీడియో అయితే తీయలేదు. ఇదైతే మొన్న కొత్తగా తెచ్చుకున్న స్టవ్వు. అందరు చాలామందయితే 3 పొయ్యిలున్నాయక్క వద్దని కొంతమందేమో ఏం కాదని చెప్పిర్రు. ఈ ఎట్టకేలకు ఏమైతేంది అని చెప్పి తీసుకున్నాము. కొంతమంది దగ్గర ఉన్నది కాబట్టి. ఈడ పొయ్యి కాడ క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడేందంటే బట్టలు తీసేసి బెడ్ సదిరి ఇవన్నీ సదరాలి. నేను సదురుతా గానీ మా చిన్నోడేందంటే అవన్నీ తీసి కిందకేస్తా ఉంటాడు. మీరు చూడరు అసలు మా చిన్నోడు ఎట్లా చేస్తాడు. అంత రచ్చ రచ్చ చేస్తాడు. సడన్‌గా ఫోనయితే కిందికి జారింది స్టాండ్ నుంచి. అయితే నేను టైట్ ఫిట్ చేయలేనన్నమాట బోల్టు. కాబట్టి కిందికి జారింది కానీ కింద పడలేదు. ఇంకా నయ్యము కింద పడితే ఫోన్ అంతా ఖరాబ్ అవ్వు. బావతో నేను ఈరోజు తిట్ల పడాల్సొచ్చి ఈ వ్లాగ్ ఏందో గాని ఇక నయ్యం నా అదృష్టం మంచిగుండి నేను తిట్ల పడలే. ఫోన్ కూడా ఖరాబ్ కాలేదు. ఇక శ్రద్ధను లేపిన పాలు తేవాలి. శ్రద్ధ పనేందంటే పాలు తేవాలి, పండ్లు తోముకొని స్నానం చేయాలి. ఆ పని చేసుకొని నేను ఉర్రాలే లేవురా, పళ్ళు తోమురా, స్నానం చేయరా అని చెప్పి ఇంకా ఆమెకి నిద్ర సరిపోలేదు. ఒక్కోసారి అయితే మాకంటే ముందే లేస్తది. 6కే లేచి అటు ఇటు మసులుతా ఉంటది. మమ్మల్ని లేపుతది. ఒక్కోసారి అయితే 7కి లేస్తది. ఆమె ఇష్టం అనమాట. అందరికి హాయ్, గుడ్ మార్నింగ్ అయితే చెప్పేసింది. ఇంక నేనైతే బెడ్ మీద అన్నీ తీసేసి అవన్నీ దులిపి సదురుతున్నా కదా! మా చిన్నోడైతే ఏం చేస్తాడు చూడురా అవన్నీ హోల్ చేసిండు. దాని పైన బెడ్ పైన ఏసిండు చూడు. అది చిన్నగా ఉండు హోలు. దాన్ని పెద్దగా చేసి దాంట్లో దూరి ఆట ఆడుతా ఉంటాడు. ఇక అది కూడా ఒక్కోసారి ఆడుతుందని చెప్పి నేను అది బెడ్‌షీట్ అయితే మారవలేదు కొత్తది. ఎందుకంటే దాన్ని మస్తు ఒక్కోసారి అయితే నా పనంతా అయ్యేంత వరకు ఆ బెడ్‌షీట్‌తోనే ఆడతాడు. అలా లోపలికి దూరుతాడు. అటు ఇటు మెసులుతాడు. ఇక బట్టలన్నీ కొన్ని మర్చేసిన. ఇక ఫస్ట్ బయట నూకేస్తున్నా. ఇది చిన్న వరండా లెక్కల మాకు కొంచెం పెద్దగుంటే బాగుండు. అసలు మాకు బయట కూర్చోనికి రాదు. ఏం చేయనీకి రాదు. అటు సైడ్ అవర్ కూడా లేదు కాబట్టి మేము అసలు బయటకే రాము. 24 అవర్స్ మేము లోపలనే ఉంటాము. ఈ బట్టలన్నీ మర్చేసినా గానీ అవి ఏడబెట్టాలంటే మళ్ళా బెడ్ కింద పెట్టాలి. కాబట్టి కింద నూకేంత వరకు బెడ్ పైనే పెట్టేసి కింద బెడ్ కింద క్లీన్ చేసినాము. దాని కింద ఇంకోటేందంటే ఇంకో బెడ్ ఉంది. ఫోల్డింగ్ బెడ్ కొన్నాం కదా! అది యూజ్ చేయట్లేదు. దాని కింద మలిచి దానికి కవర్ గుట్టేసి డస్ట్ పడకుండా పెట్టేసినాము. ఇక బట్టలన్నీ దాని కిందే పెడతామనమాట. నూకేసి మళ్ళా ఎక్కడెక్కడ పెడతాం. అవి బయట కనిపించకుండా. ఇక అవేమో సంచులనేమో మా చిన్నోని పావులు. వాడు ఆడినప్పుడు అన్నీ కుమ్మరిస్తా. ఆడినంత సేపు ఆడతాడు. తర్వాత అన్నీ మళ్ళా బ్యాగ్‌లో పెట్టి ముడిగట్టి పక్కకు పెట్టేస్తా. నేను చదివిన బెడ్ మీద ఎంత నీట్‌గా పెడితేంది మా వాడు చూడరాదు. చెద్దర తీసి ఆడుతా ఉంటాడది. ఇవన్నీ అట్లా ఇడిచిపెట్టలేదనుకో నన్ను పని చేసుకోనీయడు. కాబట్టి ఇవన్నీ ఇష్టమైనంత సేపు ఆడుకున్నాంకనే మళ్ళా మర్చేస్తా. అందుకే మా ఇల్లు క్లీన్‌గా ఉండకపోవడానికి ఇదే కారణం. నేను ఏది ఆడబెడితే ఏందంటే మా చిన్నోడు తెచ్చి బయటేస్తాడు. వద్దురా అని చెప్పి మన దగ్గరికి పోయిండనుకో నా పని చేసుకోనీయడు. ఏమన్నా గాని అని చెప్పి ఇడిచిపెట్టేస్తా. ఇగ వాడు 5 ఇయర్స్ అంటే స్కూల్‌కి పోయేంత వరకు వాడు ఏం చేసినా వదిలేయడం తప్ప నేనేం చేయలేదు. ఎందుకంటే వాడు ఆడుకోవడానికి బయట ప్లేస్ లేదు. ఇంట్లోనే ఆడుకోవాలి. ఏదో ఒక వస్తువుతోని ఆడుకోవాలి కాబట్టి అట్లా ఇడిచిపెట్టేస్తా. ఇక శ్రద్ధ అయితే బ్రష్ చేసుకోవడానికి వెళ్తుంది. వాడికి ధూపయితుందనమాట. చిన్నోడు పొద్దున అంతకుముందు ఏం తిన్నాడంటే బాలామృతం తిన్నాడు. వానికి ప్యాకెట్ ఇస్తారు కదా! అప్పుడప్పుడు కొంచెం కొంచెం మళ్ళా గ్లాస్‌లో ఏసిస్తే స్పూన్‌తోని తింటాడు. ఇక క్లీనింగ్ అయిపోయింది. బట్టలు సదిరేసిన, పాలు తెచ్చింది శ్రద్ధ. ఇంతకుముందే ఇచ్చింది అది చూసిర్రు కదా! ఇక నేను పాల బగోన కడిగేసి మళ్ళీ కాగబెట్టేస్తా. శ్రద్ధ అయితే బ్రష్ చేయడానికి అటు ఇటు తిరుగుతా ఉంది. ఆ బ్రష్ చేయడానికి కూడా చాలా కష్టపడతది ఆమె. అట్లా ఇక గావురంగా పెంచుడు గిట్లకే పెంచొద్దు అసలు పిల్లల్ని పని నేర్పాలి. మేము అందుకే ఇప్పటినుంచైతే కొంచెం కొంచెం పని చెప్తున్నా శ్రద్ధకైతే నేను. ఈ పాలైతే ఇంతకుముందు లీటర్ తెచ్చుకునేవాళ్ళము. ఇగ ఈ మధ్యన అయితే ఒక హాఫ్ లీటర్ తెచ్చుకుంటున్నాము. ఎంతుంటే అంతే సరిపోతది అని చెప్పేసి. ఇగ మళ్ళా ఏంటిదంటే ఇటు సైడ్ పొయ్యి మీద అన్నం పెట్టిన. మధ్యలో పాలు పెట్టిన. ఇప్పుడు ఏందంటే ఇడ్లీ చేస్తున్నా ఈరోజు. ఈ 3 పొయ్యిల అంటే కొత్త స్టవ్ తెచ్చుకున్నుంచెల్లి స్పీడ్‌గా అయితుంది వంట అయితే. ఇక నైట్ అయితే ఇడ్లీ పిండి కలిపి పెట్టేసినా అన్నీ. ఇప్పుడు ఇడ్లీ పెట్టేస్తే అటు ఇడ్లీ అయితది, ఇటు పాలు కాగుతాయి, ఇటు రైస్ అయితది. ఈ తర్వాత నేనేమన్నా పని చేసుకోవచ్చని చెప్పి, ఈ ఇడ్లీ పాత్రలు అయితే నేను ఉత్తగా పెట్టా దుమ్ము పడతదని చెప్పి ఒక కవర్‌లో పెడతా. ఎందుకంటే ఇంత కూడా తీసినప్పుడు మంచిగా ఫ్రెష్‌గా ఉంటాయి. మనం తోమి ఒక దాంట్లో పెట్టి ఎట్లుంటదని చెప్పి మామూలుగా తూడ్చి కొంచెం కొంచెం ఆయిలేస్తున్నా. కొంతమంది నెయ్యేస్తారు. నేనైతే ఒక్కొక్క చుక్క ఆయిలేసి పెడుతున్నా ఇడ్లీ.
ఇక బాబాయ్ అయితే ఇంకా ఏంటిదంటే ఎక్సర్సైజ్ చేస్తా ఉండు ఈ మధ్యలో ఒక 5 డేస్, 6 డేస్ నుంచి. అవి డంబెల్స్ కూడా తెప్పించుకుండు. 500, 400. ఇక శ్రద్ధ బ్రష్ చేస్తుందని చెప్పిన కదా! శ్రద్ధ బ్రష్ దేనితో చేస్తుందంటే ఈ వేప పుల్లతోని. ఈ మధ్యలో ఏందంటే వేప పుల్లతోనే తోముతున్నాం. పేస్ట్ అనేది పక్కన పెట్టేసినాం. వేప పుల్లతోని తోముతున్నాము అందరం ముగ్గురము. ఇక వేప పుల్లతోనే తోముతుంది. భావనైతే బయట శ్రద్ధకు స్నానం చేయడానికి నీళ్లు పెడుతుండు. ఈరోజు వేరే బౌల్ పెడుతుండు. ఇంతకుముందు రైస్ కుక్కర్‌లో పెట్టేవాళ్ళము. ఆ రైస్ కుక్కర్‌లో ఏందంటే ఇప్పుడు నేను ఇడ్లీ పెట్టాల. కాబట్టి వేరే బౌల్ తీసి పెట్టమంటే పెడుతుండు. ఈ శ్రద్ధ అసలు వేప పుల్ల అలవాటు అయితదో లేదో అనుకున్నాం గానీ, శ్రద్ధ కూడా వేప పుల్లతోని తోముతుంది. ఇడ్లీ అయితే పాత్రలో పెట్టి బౌల్‌లో పెట్టినా. ఇంకోటేందంటే నేను ఇడ్లీ పెట్టిన ఇంతకుముందు ఒక వీడియో పెడితే ఇడ్లీ పాత్ర కొనుక్కోవచ్చు కదా! అది ఇది అని అన్నారు. నాకు ఇడ్లీ పాత్ర పెళ్లైనప్పుడు పెట్టిర్రు. అవి కూడా పాత్రలు అదే బగోన కూడా ఉంది స్పెషల్ గానీ, ఇక అవి ఇవి మస్తు బగోన్లయితాయని చెప్పి దాని మీదకి పెట్టేసిన ఇడ్లీది. మామూలుగా ఇడ్లీ పాత్రలు వాడి ఈ బౌల్‌లో పెట్టేస్తా. ఇది వాటర్ కాబెట్టి కరెక్ట్ సెట్ అయితుంది కదా అని చెప్పి దీంట్లో పెట్టేస్తున్నా. అంతే ఏం లేదండి. ఇడ్లీది ఉన్నది ఆల్రెడీ గానీ నేను బౌల్‌లో ఎక్కువైతాయి అని చెప్పి పైనకి పెట్టేసిన. ఇక అటు ఇడ్లీ అయితుందని చెప్పిన కదా! బౌల్‌లో అయితే తోమేస్తున్నా. ఇక సద్దున్ను, చిన్నోడు ఆడుకుంటా ఉండు. బావ ఏం చేస్తే మా చిన్నోడు అది చేస్తా ఉండు ఈ మధ్యలో అయితే. అటు పోతే అటు పోతాడు, ఇటు పోతే ఇటు పోతాడు. ఎక్సర్సైజ్ చేస్తే ఎక్సర్సైజ్ చేస్తా ఉంటాడు. ఇక టక పనులన్నీ అయిపోతున్నాయి. ఈ మధ్యలో కొంచెం పని చేసుకొనిస్తుండు. ఇంకోటి చెప్పాలంటే అప్పుడైతే ఒకళ్ళు పట్టుకుంటేనే నేను పని చేసుకోవాల్సొచ్చు. ఈ మధ్యలో కొంచెం ఫ్రీ అంటే వానంతల వాడు ఆడుకోవడం వల్ల మాకు కొంచెం పని అయితే సేఫ్ అయితుంది. బావ ఆడ చేసిన కొద్దీ మా చిన్నోడు కూడా సైడ్‌కి చేస్తుండు. చూడు మళ్ళా కొంచెం వెనక ముందుకొచ్చి చేస్తాడు. ఇగ ఇప్పుడు చేస్తాడు చూడుర్రి వాడు. అంటే చేస్తుండు. కంటే చూడు ఎట్లా చేస్తుండో. మాటలు రావట్లేదు మా చిన్నోనికి ఇంకోటి. మా చిన్నోనికి ఎన్ని ఇయర్స్ అంటే ఇప్పుడు 2 ఇయర్స్ కంప్లీట్ అయినాయి అంతే. మొన్న ఆగస్ట్‌కు. కానీ కొన్ని మాటలొస్తున్నాయి. కానీ అన్నీ రావట్లేదు. కొంచెం మెల్లగా వస్తాయి కావచ్చని వెయిట్ చేస్తున్నాం. శ్రద్ధకు కూడా సెకండ్ బర్త్‌డే అయిపోయినాక వచ్చినాయి. ఇగ నేను బోలు తోముతున్నా చెప్పి అన్నం ఉడుకుతుంది. కొంచెం కలపమంటే వచ్చి అన్నం అయితే కలిపిండు. ఎందుకంటే అంతా పొంగిపోతదని చెప్పి. మా చిన్నోడు చూడు బావని కింద పండుకోమంటాడు. ఆ పని చేయకపోతే ఏడుస్తాడు వాడు చెప్పినట్టు చేయకపోతే. ఇగ అట్లా చేస్తుండు మా చిన్నోడైతే ఇగ. అగో చూడు శ్రద్ధ పడుకుంది. మనకి హ్యాపీ. బావ పండుకోలేదని ఇంకా వాడు వెయిట్ చేస్తా ఉండు. ఆట ఆడతాడనమాట. ఇగ నా బోళ్ళు తోమడం అయితే అయిపోయింది. మొత్తం క్లీన్ చేసేసి మళ్ళా ఆడనే బోర్లేస్తా నేను బోర్లయితే. ఆ సింక్ బోర్ల సింక్ ఉంది గానీ కింద పెట్టిన అది. తోమినంక డైరెక్ట్ అల్లేస్తా. ఆడ పెడితే పెద్దగా అనిపిస్తది నాకైతే. అందుకే క్లీన్ చేసినంక బోనులన్నీ ఆడ మళ్ళా సదిరి వాటర్ పోయినంక పెడతా ఒక్కోసారి. ఇప్పుడు పనుంటే ఒక్కోసారి వెంటనే సదిరేస్తా. నా పని నేను చేస్తా ఉంటే వాళ్ళు ముగ్గురు ఎట్లా ఆడుతుండ్రు చూడుర్రి ఎంజాయ్ చేస్తుర్రు అలా ఆట ఆడుకుంటా. ఎక్కుతా ఉండు. నాకు భయమైతే వాడు ఒక్కోసారి సర్రుమని జారుతాడు. మా చిన్నోడు చూడుర్రి ఎట్లా ఎక్కుతుండో. వద్దురా అంటే ఇననే ఇనడు. అట్లా చేయలేదనుకో ఏడుస్తాడు. నేనైతే మళ్ళా తీసేసిన. ఇంక అటు అన్నం కూడా అయిపోయింది. ఇక బోళ్ళన్నీ సదిరేస్తా. ఎందుకంటే ఆడ మళ్ళీ ఇప్పుడు పని ఉంటది. ఆడ ఇడ్లీలు పెట్టుడు అదంతా మళ్ళా స్పేస్ ఉండదని చెప్పి సదిరేస్తున్నా. ఒక్కోసారి అయితే మొత్తం వాటర్ అన్ని పోయినంక మధ్యాహ్నం పూట అప్పుడప్పుడు ఇట్లా సదురుతానమాట. టైం బట్టి నేను పని చేస్తా. ఇంగ అన్నం అయితే అయిపోయింది. ఇంకోటి రైస్ కుక్కర్ అయితే బంద్ చేసిన మొత్తం అంటే మొత్తము. ఇప్పుడు ఇడ్లీ పెట్టిన పాత్రనేమో ఒక కిలోది కుక్కరు, రైస్ కుక్కరు. 2 కిలోది గూడా కొన్నాం గానీ, 2 కిలోది కొన్నాక అసలు ఒక 5, 6 నెలలు వండుకున్నామో లేదో మొత్తం బంద్ జేసి అన్నం గ్యాస్ పొయ్యి మీదనే వండుతున్నా. వంపుతున్నా. ఒక్కోసారేమో తోడుత పెడతా ఇట్లా కొలత తిరిగి పెడతా. ఒకటికి 1:30 నీళ్ళు పోసి పెడతా. ఇగ లేదు కొంచెం ఒక గ్లాస్ రైస్ ఉంటే, ఒక 2, 3 గ్లాసుల రైస్ ఉంటేనేమో ఇట్లా బగోన్లో వండుతా. ఈరోజు ఇంకోటి ఇడ్లీ చేసిన కాబట్టి కొంచెం రైస్ తక్కువ పెట్టిన. 2 గ్లాసుల మీద కొన్ని పోసిన. లేదంటే కొంచెం పెద్ద బౌల్‌లో వండుతా. ఇప్పుడు ఇడ్లీ పాత్ర పెట్టిన కదా! అలాంటి పాత్ర ఇంకోటుంది మాకు. దాంట్లో ఒక 3 గ్లాసుల మీద కొన్ని బియ్యం పోస్తే మాకు అందరికి సరిపోతది. ఇక అన్నీ చదిరేసిన. ఇప్పుడైతే మళ్ళా చట్నీ ఇడ్లీకి చట్నీ ఎయాలి కాబట్టి పల్లీలు ఎంచుతున్నా. ఈ ఒకటనుకోటి అయితేనే ఉంటది. అసలు టైం ఏర్పడనే ఏర్పడదు. అటు బస్సు వస్తదని టైం చూసుకుంటా చేయాల్సొస్తది. ఈ ఒక్కసారి వీలు కానప్పుడు బావని కొంచెం చిన్న పనులు చేయమంటే చేస్తాడు. బోళ్ళన్నీ చదిరినా గానీ సింక్ తోమలేదు. కాబట్టి కొంచెం ఏంచావా అంటే పల్లీలు ఏస్తే నేను సింక్ మొత్తం తోమి కడిగిన. లేదంటే జిడ్డు అయితే రోజే నేను క్లీన్ చేస్తా. బోళ్ళు తోమడానికి ఒక పీసు పెడతా. సింకుని తోమడానికి ఒక పీసు. ఇక రెండిటికి సెపరేట్ పెడతానమాట. బావ చూడు ఇప్పటిదాకా ఆడ చేసింది కాక ఈడ కూడా ఎక్సర్సైజ్ చేస్తుండు. ఏడ పడితే ఆడనే చేస్తుండు. కొంచెం స్టిఫ్‌గా వానికి బాడీ. శ్రద్ధకైతే కొత్త రిబ్బన్‌లు తెచ్చిండు. ఇంతకుముందు రిబ్బన్‌లయితే పొడగొట్టుకుంది. ఆమెనే జడలు ఇప్పింది. అవి ఏడబెట్టింది. అసలు దొరకట్లేదు. ఇప్పుడు ఒక 5, 6 రోజుల నుంచి మొత్తం 2 జుట్టేసుకోతుంది గానీ రబ్బర్‌లేస్తున్నా కిందికి. ఇగ నిన్న సారు పనిష్మెంట్ ఇచ్చిండట 2 రౌండ్‌లు కొట్టమని, రౌండ్‌కి తిరగమని చెప్పి షూ లేనోళ్ళకు, రిబ్బన్‌లు లేనోళ్ళకు నిన్న ఫోన్ చేసి డాడీ నాకు ఖచ్చితంగా తెమ్మంటే బావయితే ఇచ్చిండు. దాన్ని కట్ చేసి బావ ఫస్ట్ అగ్గిపుల్లతోని కాలుస్తంటే అసలు కాలలేదు సరిగ్గా. మళ్ళీ గ్యాస్‌కైతే అటు ఇటు మొత్తం ఇట్లా కాల్చిన. ఎందుకంటే ఊడిపోకుండా ఉండడానికి. మామూలుగా అందరికి తెలుసు గానీ శ్రద్ధనైతే స్నానానికి పోయింది. ఇక నేనైతే మళ్ళా చట్నీలకేందంటే కొంచెం చింతపండు మళ్ళా పచ్చిమిరపకాయలు కడిగిన. వెల్లుల్లి రెబ్బలు ఒక 5, 6 పొట్టు తీస్తున్నా. కొంచెం మంచిగుంటది టేస్ట్ అని చెప్పి.
మా చిన్నోడైతే పొద్దున పాలు, చాయ్ ఇట్లా ఏం తాగడు. డైరెక్ట్ అన్నమే తింటాడు. లేకపోతే అంటే ఏమైనా ఏస్తే అది తింటాడు. ఇగ అన్నం అయితే అయింది. దాన్ని పక్కన పెట్టేసిన. ఇగ ఇప్పుడు పల్లీలేస్తున్నా. పల్లీలకు మళ్ళీ ఇంకోటి పచ్చిమిరపకాయలు కడిగి కట్ చేసిన. అవి కూడా కొంచెం నూనేసి ఏంచుతున్నా. ఒక్కోసారి ఉత్త నూనె లేకుండా ఏంచి చట్నీలేస్తా. ఒక్కోసారేమో నూనె ఏసి గోలిచ్చినంక ఏస్తా. ఏంటి ఇవి పచ్చిమిరపకాయలు. ఇగ దాంట్లోకి అన్నీ రెడీ పెట్టుకున్నా. ఒక దాంట్లో ఏంటి అప్పలోపు పల్లీలు చల్లారుతాయి అని చెప్పి మళ్ళా పల్లెములేసి ఫస్ట్ మిక్సీ గిన్నె తీసిన లేద్దామని చెప్పి. కానీ వేడి ఉందని చెప్పి మళ్ళీ పక్కకు పల్లెములో పోసిన. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తానంటే శ్రద్ధకు కర్రీ వండడానికి టైం లేదు కాబట్టి అన్నం పోపు చేస్తున్నాను. ఏంటిది నిమ్మకాయ అన్నం, అదే పులిహోర, నిమ్మకాయతో పులిహోర అది ఇది అంటారు కదా, మేమైతే పోసన్నం అంటాం, అది చేస్తున్నా. డైరెక్ట్ ఫస్ట్ ముట్టే ముందుకే మిరపకాయలు వేసిన, పల్లీలు వేసిన, జీలకర్ర వేసి లాస్ట్కు నూనె వేసి పొయ్యి అంటి పెట్టిన, ఎందుకంటే మాడిపోతుందని చెప్పి. కన్నకైతే పల్లీలు ఇవేంటి మినపప్పు చాలా ఉంటే ఇష్టం, నమిలినా కొద్ది మంచిగా అనిపిస్తాట. మమ్మీ కొంచెం ఎక్కువ అంటే వేసిన, ఆమె మందం మాత్రమే వేస్తున్నా ఆ పోస్ అయితే. అల్లిగడ్డ పేస్ట్ చేస్తున్నా, కరివేపాకు, కొత్తిమీర అయితే లేదు. ఇవి ఉన్న వాటితోనే ఏసేస్తున్నా. ఎందుకంటే లేట్ అయితదని చెప్పి కొంచెం పసుపు. అందరికి తెలుసు మామూలుగా ఎట్లెట్లా ఏసుకుంటా గానీ, నేను చేసే పద్ధతి మీకు ప్రాసెస్ అయితే చెప్తున్నా. ఇగ అన్నము ఆమెకు సరిపడంత ఏస్తున్నా. ఒక్కోసారి నేను మర్చిపోయి అసలు ఇడ్లీ తింటదన్న ఆలోచన నాకు మైండ్‌లో లేదు. ఫస్ట్ అన్నం తింటదని చెప్పి కొంచెం ఎక్కువేసిన. తీద్దామనుకున్నా. ఇగ మా చిన్నోనికి కూడా ఇష్టమే, తింటాడు. నాకు కూడా కొంచెం ఇష్టమే కాబట్టి ఇగ అన్నం అలకల రైస్ ఏం తీయలేదు. నిమ్మకాయ అయితే నైట్ కోసిందే ఉండే. నైట్ బావ తెచ్చుకొని ఒకటి పిండుకొని వాటర్‌లో పిండుకొని తాగిండు. ఇగ సగం పచ్చి ఉంటే దీంట్లో పిండుతున్నా. ఆమెకు ఎక్కువ పుల్లగా కూడా ఇష్టం ఉండది. ఇత్తులన్నీ బయటనే తీసేసిన. అలా పిండితే పిండేటప్పుడు అయితే అలా పడతాయని చెప్పి మొత్తం తీసేసినాక అలా పిండేసి కలిపేసిన. స్టవ్ అయితే అప్పుడే ఆఫ్ చేసిన. అన్నం వేసే ముందే స్టవ్ ఆఫ్ చేసిన. ఎందుకంటే వేడి రైస్ ఉంది. ఇంకా వేడి చేస్తే బాగుండదు. మంచిగా అంత లైలై అయిపోతదని చెప్పి స్టవ్ అయితే అప్పుడే ఆఫ్ చేసిన. అది మొత్తం కలిపి పెట్టేసిన. ఇగ సాల్ట్ గిట్ల అన్నీ సరిపడంత ఏసిన. ఆమె కొంచెం సాల్ట్ కొంచెం ఎక్కువనే ఏస్తా. ఎందుకంటే అడుగు వేస్తే సప్పయితది అని చెప్పి కొంచెం అంత ఎక్కువేస్తా. సరిపోతే లాస్ట్ కూడా ఏసి ఒక్కోసారి కలుపుతా. ఈటైతే మిక్సీ పడుతున్నా. ఇగ అన్నీ ఏసేసి చల్లారినాయి మిక్సీ పడుతున్నా. ఇంకోటేంది అని చెప్పాలంటే ఇలా మెయిన్ మర్చిపోయిందంటే పుట్నాలేయడం మర్చిపోయినా నేనసలు. అవన్నీ ఏసిన టెన్షన్‌ల ఏమో మర్చిపోయినా అనుకుంటున్నా. పుట్నాలేయడం మర్చిపోయినా. కాబట్టి మళ్ళా లేద్దామంటే ఆడికి అల్ల ఎక్కువైనది. కాబట్టి ఈ చిన్న దాంట్ల పుట్నాలు పోసి మిక్సీ పడుతున్నా. ఈ ఒక్కోసారి ఆగమాగం ఉంటే అసలు ఏమేమో మర్చిపోతాం. అసలు ఒక పని చేద్దామంటే ఒక పని అయితది. ఒక్కోసారేమో సాఫీగా సాగిపోతాయి. ఇగ అన్నీ కరెక్ట్ కావాలంటే కావు మన ఆడవాళ్ళకు ఇవి. ఎందుకంటే 8:20 లోపు శ్రద్ధకు అన్నీ కావాలే. తినడం కూడా కావాలే. 8:30కి వస్తది. ఒక్కోసారేమో లేట్ వస్తది. మాక్సిమం 8:30కి అయితే కంపల్సరీ బస్సొస్తది. అప్పటిలోపు అన్నీ కావాలి. ఈ లేట్ లేసినంటే ఒక్కోసారి అన్నం తినది. ఇగ ఆ రైస్ అయితే ఎక్కువ పెడతా. ఎందుకంటే బ్రేక్ టైమ్‌లో తింటది. లంచ్ టైమ్‌లో తింటది. ఇగ మాక్సిమం అయితది. ఎప్పుడో ఒకసారి నాకు చాతనప్పుడు లేట్ లేస్తా నేను. అంతే. చట్నీ అయితే పోపు పెడుతున్నా. ఉన్న వాటితోనే కరివేపాకు అవన్నీ ఏం లేవు గానీ, కొంచెం ఆయిలేసి, జీలకర్ర, మిరప గింజలుంటాయి అవి కొంచెం ఏసిన. కొంచెం ఇట్లా పోపు చేసినా టేస్ట్ వేరే ఉంటది. కానీ నాకు డైరెక్ట్ అయితే అసలు నచ్చది ఖచ్చితంగా. నేను ఇట్లా ఎవ్వి లేకుండా సరే ఉన్న వాటితోనే ఏసి పోసయితే చేస్తా. ఇగ లేట్ అయితదని చెప్పి నేనైతే శ్రద్ధకు జుట్టేయడానికి పోయినా. టైం అయితే అప్పటికి ఎంతయితుంది 8 అయితుంది. 8 అంటే 8, 2 నిమిషాలు అయితుందట టైము. ఇగ బావనైతే ఈ చిన్న హెల్ప్ చేస్తున్నాడనమాట నాకు. ఇప్పుడే కాదు ఏమైనా పనుంటే కూడా నేను ఏమైనా పని చేసుకుంటే అన్నం వండమంటే వంపుతాడు, చాయ్ పెడతాడు. అప్పుడప్పుడు చిన్న చిన్న హెల్ప్‌లయితే బాగా చేస్తాడు కాబట్టి మాకు కలిసి అంటే నడిచిపోతుందనమాట సాఫీగా. ఇగ చెప్పిన ఈ మధ్యలో మా చిన్నోడు సాఫీగా ఆడుతుండని చెప్పి వాని క్యాన్ మీద వాడే ఆడుతుండు. ఇగ బొమ్మలు 24 అవర్స్ మా ఇంట్ల బొమ్మల ఛానెల్ తప్ప సీరియల్లు, సినిమాలు అనేది మొత్తం మర్చిపోయినాము. వాడు పండుకున్నప్పుడు మాత్రమే మేమేదైనా సీరియల్ అయినా, సినిమాలైనా చూడగలుగుతున్నాము. శ్రద్ధకైతే కొంచెం హెయిర్స్ అయితే నాకు కూడా మంచిగా ఉంటాయి. నాకు కూడా చిన్నప్పుడు గిట్లే ఉండేవి. ఇప్పుడైతే మొత్తం సన్నం అయిపోయినాయి కానీ ఆహ్, మ చాలా హెయిర్స్ ఉండేవి. నాకైతే చేతిలో పట్టేవే కాదు జుట్టేస్తే. ఒక జుట్టేస్తే, 2 జుట్టేస్తే కొంచెం మంచిగా చేతిలో పట్టుకోవచ్చు కానీ, ఒక జుట్టేస్తే మాత్రం అల్లుకోనీకే రాకపోవు నాకప్పుడు. గింత చిన్నప్పుడు అసలు నా జుట్టు నేను యేసుకునేదాన్ని. మా శ్రద్ధకైతే ఇప్పుడు నేను యేస్తున్నా కానీ, మా అమ్మ అయితే అసలు ఎక్కువ అప్పుడు మా అమ్మని కాదు ఎక్కువ శాతం ఎవ్వళ్ళు యేపోదురు. మాది మేమే యేసుకునేవాళ్ళము. ఫోర్త్ క్లాస్‌లో అంటే. శ్రద్ధ ఇప్పుడు ఫోర్త్ క్లాసు. కానీ ఇప్పుడు 2 జుట్లు కదా! అప్పుడేమో ఒక జుట్టేసుకొని కిందకి ఇడిచి పెట్టుకొని పోయేవాళ్ళం. అప్పుడు రిబ్బన్‌లు గివన్నీ ఎక్కడియి మేము చదువుకున్నప్పుడైతే 2000 ఫోర్త్ క్లాస్ అంటే శ్రద్ధ నేను ఫోర్త్ క్లాస్ ఉన్నప్పుడు 2004ల ఫోర్త్ క్లాస్ ఉన్నా. 2010ల 10థ్ అయిపోయింది నాది. అట్లా అన్నమాట. జలుబయింది కొంచెం నాకు. ఎందుకంటే మొన్న జామకాయలు తిన్నా. అందుకే జలుబయింది. మళ్ళా నేను కొత్త చింతకాయల చారు చేసుకున్నాము. అది కొంచెం, ఇది కొంచెం.
మొత్తం మీద సర్దయింది. నాకు తుమ్ములొస్తే ఒకటే తిరిగొస్తాయి. ఒక 5, 6 తుమ్ములు. లేదంటే రానే రావు. ఇగ మా చిన్నోడైతే ఆళ్ళ టీవీలా ఏడుస్తారట. మాటలు రావు గాబట్టి ఇట్లా ఏడ్చి చూపిస్తాడు. ధూపయితుందంటే నోట్లో ఏలు పెట్టుకొని ఆ! ఆ! అంటాడు. వాటర్ అంటే ఆ! అంటాడు. అన్నం అంటే ఇట్లా చూపిస్తాడనమాట. ఎప్పుడొస్తాయేమో మాటలు నాకు కొంచెం టెన్షనుంది. మా శ్రద్ధకే మాటలొస్తాయో రావో అని భయపడ్డా. కానీ మంచిగొచ్చినాయి. 2 ఇయర్స్ అయిపోయినాక. వీనికి సెకండ్ బర్త్‌డే అయిపోయింది. ఆయనకొస్తలేదు. గదొక్కటి టెన్షన్. గదొక్కటే ఉంది మా వోని గురించి. నాకేం టెన్షన్ లేదు. మట్టి తింటాడు. అవి రెండే. ఈ శ్రద్ధకైతే జుట్లేయడం అయిపోయింది. ఇక బాక్స్ పెట్టాలి, ఆమె తినాలి. అదొక్కటే పెద్ద టాస్క్. ఇక చెప్పిన చట్నీ రెడీ అయిపోయింది. ఆమెకిష్టము. టిఫిన్ గూడా ఇంకా మధ్యాహ్నం బాక్స్‌కు ఇదే పెట్టమన్నది. కానీ ఆకలైతది. ఎందుకంటే ఈడ ఇడ్లీ తింటది, మళ్ళా ఆడ ఇడ్లీ తింటదంటే ఆకలైతదని చెప్పి వద్దురా అని చెప్పి అన్నమైతే పెట్టేసిన. ఒక్కోసారి ఆమె ఇననే ఇనది. ఒక్కోసారి మంచిగింటది. అంటే ఆమె చెప్పింది చేస్తే మంచిగా, లేదంటే ఏడుస్తూనే ఉంటది. ఆమె మంచి కోసం చెప్పిన ఆమెకు అర్థం కాదు కదా! ఇప్పుడు ఇడ్లీ పెట్టమన్నదనుకో, ఇప్పుడు ఈడ మంచిని పెట్టమంటది. ఆడ ఆకలైనప్పుడు ఆమె అప్పుడు ఇంటికొచ్చినాక చెప్తది ఆకలైంది మమ్మ అని. ఎందుకంటే అటు 2 టైమ్స్ చూసినా. దోశ పోసినప్పుడు ఈడ దోశ తిన్నది, ఆడికి దోశ తీసుకుపోయింది. ఇంటికొచ్చినాక ఆకలైందని చెప్పింది. మా చిన్నోనికి కూడా ఆకలైతుంది. ఇప్పుడు పొద్దున్నుంచి ఏం తినలే కాబట్టి వాడు ఆడ వేయంగానే తే తే అన్నట్టు చూస్తా ఉండు. శ్రద్ధకి టిఫిన్ పెట్టిండంటే కంప్లీట్‌గా అయిపోతదని చెప్పి ఆమెకు బాక్స్ పెట్టేదాకా వాడికి తినబెట్టట్లేదు. ఈ మధ్య ఇప్పుడు చిన్నోనికి తినబెడితే నా పనైతే పొద్దున 6:30 నుంచెల్లి 8:25 వరకు కంప్లీట్ అయిపోతదనమాట. శ్రద్ధ అయితే స్కూల్‌కి పోయింది. అదైతే వీడియో తీయలేదు. ఇది ఒక గంట తర్వాత శ్రద్ధ పోయినంక ఇగ ఉన్న ఇడ్లీలు తీసేసిన, చాయ్ పెట్టిన, మళ్ళా ఇంకో ఏంటిది ట్రిప్పు ఇడ్లీ పెట్టిన. మా చిన్నోనికి తినబెట్టిన, నా స్నానమైంది. అంతా కంప్లీట్ అయ్యేసరికి 8:30 నుంచి 9:30 వరకు అంటే పని కంప్లీట్ అయింది. ఇప్పుడు రిలాక్స్‌గా చాయ్ తాగితే నిమ్మలంగా ఉంటది. నాకు ఆగమాగం చాయ్ తాగబుద్ధి కాదు. ఇంకోటి స్నానం చేశాక చాయ్ తాగితే నాకు చాయ్ తాగినట్టే ఉండదు. స్నానం చేసినాక చాయ్ తాగితేనే నిమ్మలంగా తాగుతాను నేను, ఎంత లేట్ అయినా సరే. ఇక మళ్ళీ ఇల్లు కూడా క్లీన్ చేసేసిన, నూకేసిన, వాటర్ పోసి తుడిచి. ఎందుకంటే మా చిన్నోడు తిన్నప్పుడు అంతా ఆడికిడికి మెతుకులు ఏదన్నా మా శ్రద్ధ తిన్నా పడతది కాబట్టి వాటర్ పోసి క్లీన్ చేసినాక స్నానం చేసి చాయ్ తాగుతా నేను. రోజు చేసే పని ఇది. ఇక మధ్యాహ్నం నుంచి మళ్ళీ నైట్ వరకు మళ్ళీ పనే ఉంటది.